ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలన విషయాన్ని బ్రేక్ చేశారు. అంతా సరిగ్గా జరిగితే కొన్ని సంవత్సరాల్లో న్యూరాలింక్ ను మెదడుతో అనుసంధానించుకున్న వందల మంది వ్యక్తులు సమాజంలో ఉంటారు. 5 ఏళ్లలోపు వేలాది మంది, 10 ఏళ్లలోపు 10 లక్షల మంది వ్యక్తులు ఉండవచ్చు అంటూ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. కొన్నేళ్ల క్రితం అంతా సవ్యంగా జరిగితే మార్స్ పై మరో 10 ఏళ్లలో మానవాళి కాలు మోపుతుందని చెప్పిన ఆయన ఆ విషయంలో కాస్త నెమ్మదించారు. కానీ బ్రెయిన్ ఇంప్లాంట్స్ విషయంలో మాత్రం ఆయన కంపెనీ అయిన న్యూరాలింక్ దూసుకుపోతుంది. ఇప్పటికీ యానిమల్స్ పై ప్రయోగాలు సక్సెస్ అవడంతో 2 మనుషులకు కూడా వారి తలలో ఇంప్లాంట్ సక్సెస్ఫుల్ గా అమర్చారు. ఇవి బాగానే పనిచేస్తున్నాయని సమాచారం. న్యూరాలజీ సమస్యలతో మంచం పట్టి కదల్లేని స్థితిలో ఉన్న రోగులకు న్యూరాలింక్ చిప్ నిజంగానే ఓ వరం అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా పక్షవాతానికి గురైన రోగులకు వారి మెదడును మాత్రమే ఉపయోగించి డిజిటల్ పరికరాలను ఉపయోగించుకునేలా చేయడంలో న్యూరాలింక్ వరప్రసాదమేనని చెప్పాలి. అయితే ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోదని అంటున్నారు నిపుణులు. ఎలాగైతే చాట్ జీపీటీ నుంచి ఏజీఐ రాబోతుందో అలా బ్రెయిన్ ను కంప్యూటర్ తో అనుసంధానించడం అన్నది అక్కడితో ఆగిపోవడం లేదు. మరిన్ని వండర్స్ కు ఈ సక్సెస్ దారి తీయనుంది. దీంతో మనుషుల్ని సూపర్ హ్యూమన్లుగా మార్చే అవకాశాలున్నాయి. మనకు తెలియవు కానీ తెరచాటుగా పలు సంస్థలు ఆ దిశగా చేసే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. స్పేస్ ఎక్స్ అధినేత మరెన్నో కొత్త ఆవిష్కరణలను అందుబాటులోకి తెస్తున్న ఎలాన్ మస్క్ మెదడు నుంచే న్యూరాలింక్ ఐడియా పురుడు పోసుకుంది. మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ ను చొప్పించేందుకు 2017లో న్యూరాలింక్ అనే స్టార్టప్ ఏర్పాటు చేశారు ఎలాన్ మస్క్. ఇప్పటిదాకా జంతువులపై, 2 మనుషులపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇక పెద్ద సంఖ్యలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన ట్వీట్ ద్వారా తెలుస్తుంది. ఇంతకీ న్యూరాలింక్ తయారు చేసే కొత్త చిప్ దేనికోసం అనుకుంటున్నారా? ఏమీ లేదు. మనసులో ఏదైనా అనుకుంటే చాలు, అది జరిగిపోతుంది. అయితే దానికంటూ ఓ వ్యవస్థ ఉన్న చోట అలా పనులు జరిగిపోతాయి. అన్ని అనుకున్నట్లుగా కుదిరితే ఎక్కడో ఉన్న డ్రైవర్లెస్ కారు మనం ఉన్న చోటును గుర్తించి అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించి మన ముందుకు వచ్చి ఆగేలా చేస్తుంది. మనకు ఇష్టమైన సంగీతాన్ని చెవిలోకి కాకుండా నేరుగా మెదడులోకి చొప్పించేందుకు బ్రెయిన్ ఇంప్లాంట్స్ పనిచేస్తాయి. అంటే ఆ పాటను మనం విని ఎంజాయ్ చేసిన అనుభూతిని వినకుండానే కలుగజేస్తుందన్నమాట. కంప్యూటర్లో మన జ్ఞాపకాలను, ఫోటోలను డేటా రూపంలో నింపినట్టే వాటిని మన మెదడులోకి నేరుగా చొప్పించేందుకు వీలవుతుంది. అంతేకాదు ఆ జ్ఞాపకాల డేటాను డౌన్లోడ్ చేసుకుని క్లౌడ్ లో భద్రపరుచుకునే అవకాశం కలుగుతుంది. అవసరమైనప్పుడు వాటిని రీప్లే చేసుకోవచ్చు. అంతేకాదు వాటిని నేరుగా వాట్సాప్ మెసేజ్ పంపినంత తేలికగా మరో వ్యక్తి తలలోకి బ్లూటూత్ లాంటి వైర్లెస్ మాధ్యమంతో పంపించుకునే అవకాశము ఉంటుంది. 2 వ్యక్తుల మధ్య మాట ముచ్చట్లేమీ లేకుండానే సమాచార వ్యాప్తి జరిగిపోయేందుకు వీలు కలుగుతుందన్నమాట. వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా అనిపించడం ఖాయం. హాలీవుడ్ లో ఇప్పటికీ ఈ తరహా సినిమాలు చాలా వచ్చాయి. చూడ్డానికి న్యూరాలింక్ కాన్సెప్ట్ కూడా సైన్స్ ఫ్యాంటసీ లాగే అనిపించిన ఈ మహాద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా బడిబడిగా అడుగులు పడుతున్నాయి. వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ఈ టెక్నాలజీపై అత్యంత విశ్వాసం కనబరుస్తున్నారు. దీనికి సంబంధించిన అధునాతన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు ఆయన సంస్థ చేరుకుంది. నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఇది సాయపడుతుందని మస్క్ చెబుతున్నారు. అంతిమంగా దీనివల్ల మనుషులకు మానవాతీత శక్తి లభించినట్టే అవుతుంది. ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు చెబుతున్న ప్రణాళికల్లో సగం అమలైన మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానానికి, విప్లవానికి తెరలేస్తుంది. అది ప్రపంచం తీరుతెన్నెల్నే మార్చేనుంది. పునర్వినియోగ రాకెట్లు, వేగవంతమైన హైపర్ లూప్ ప్రయాణ సాధనాలు, మారుమూల ప్రాంతంలోని ఇంటర్నెట్ అందించేందుకు వేల శాటిలైట్లతో స్టార్ లింక్ వంటి ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మస్క్ అనుకున్నట్లుగానే న్యూరాలింక్ అనే స్టార్టప్ ను పరుగులు పెట్టిస్తున్నారు. ₹5 కాయిన్ అంత ఉండే న్యూరాలింక్ చిప్ గురించి మరి కాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన మెదడు శరీరంలోని వివిధ అవయవాలతో అనుసంధానమై ఉంటుంది. నాడీ కణాల ద్వారా సంకేతాలను పంపడం, అందుకోవడం చేస్తుంది. ఈ కణాలు పరస్పరం సంధానమై ఒక నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి కమ్యూనికేషన్ సాగిస్తాయి. ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. అయితే న్యూరాలింక్ పరికరం మెదడులోని పలు న్యూరాన్లకు సమీపంలో సన్నని ఎలక్ట్రోడ్లతో కలుస్తుంది. అక్కడ చెలరేగే విద్యుత్ సంకేతాలను రికార్డ్ చేయడం న్యూరాలింక్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. తద్వారా ఆధునిక పరికరాల నియంత్రణ సాధ్యపడుతుందని సంస్థ భావిస్తుంది. సూటిగా చెప్పాలంటే మెదడులోని ఆలోచన శక్తి సాయంతో మన ముందున్న యంత్రాలను పనిచేయించవచ్చు. అలాగే నాడీ కదలికలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయవచ్చు. ఎలాన్ మస్క్ మొదటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నిజానికి ఏఐని కనిపెట్టిన ఓపెన్ ఏఐ కంపెనీలో ఒక ఫౌండర్ గా ఉన్న ఆయన దాని పనితనాన్ని ముందుగానే పసిగట్టారు.
భవిష్యత్తులో మానవాళిపై ఏఐ పైచేయి సాధిస్తుందని ఆయనకు తెలుసు. దాన్ని ఎదుర్కోవడానికి న్యూరాలింక్ ప్రాజెక్టుకు మస్క్ శ్రీకారం చుట్టారు. ఏఐని అధిగమించేలా మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడానికి న్యూరాలింక్ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు లక్షలాది మంది మెదడులో అనుసంధానించాలనుకుంటున్న న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన N1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి 3000కు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఈ తీగలు వెంట్రుకలతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే ఉంటాయి. వాటిని సర్జరీ ద్వారా మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువుగా ప్రవేశపెడతారు. ఆ తీగలు ఎంతో సుతిమెత్తగా ఎటు పడితే అటు వంగేలా ఉంటాయి. వాటిని మెదడులోకి చొప్పించడం వలన కణజాలానికి నష్టం ఉండదు. ఒక బ్రెయిన్ చిప్ విషయానికి వస్తే సురక్షితంగా, అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. మనిషి కపాలానికి చిన్నపాటి కోతతో దీన్ని ఇంప్లాంట్ చేస్తారు. అయితే మొదట్లో న్యూరో సర్జరీతో వైద్య నిపుణులు దీన్ని ఇంప్లాంట్ చేస్తారు. భవిష్యత్తులో ఈ పనిని రోబోలు చేస్తాయి. ఈ ప్రక్రియ గంటలోపే పూర్తవుతుంది. బ్రెయిన్ చిప్ లోని బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంటుంది. అందువల్ల దీన్ని ధరించిన వారు సాధారణంగానే కనిపిస్తారు. కంటికి చేసే లేజర్ సర్జరీ తరహాలో భవిష్యత్తులో చాలా సులువుగా, తక్కువ ఖర్చుతో చిప్లను అమర్చే స్థాయికి పరిజ్ఞానాన్ని ఆధునీకరించాలని మస్క్ భావిస్తున్నారు. ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను ఖచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదు. అందువల్లే పుర్రెలో అమర్చాల్సి వస్తుంది. ఇలా ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారం అవుతున్న సందేశాలను గుర్తించి N1 చిప్ కు పంపుతాయి. ఇక చిప్ లోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్లను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇన్స్టాల్ అయ్యాక మెదడుకు విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చిటికలో జరిగిపోతాయి. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగితే ఆల్గోరిథంలుగా న్యూరాలింక్ చిప్ మార్చేస్తుంది. మానవులు కంప్యూటర్ల అనుసంధానానికి కొత్తగా రూట్ పడినట్టవుతుంది. కేవలం ఆలోచన ద్వారా దేన్ని తాకాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను ఆపరేట్ చేసేందుకు ఇది సహాయపడుతుందని ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాలను బట్టి ఎలాన్ మస్క్ చెబుతున్నారు. చూసారుగా, ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. మరిన్ని అంశాలతో మరో ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.